ప్రపశ్యామి జ్ఞానానాం జ్ఞానోత్తమం యజ్ఞాతమయ సర్వే పరం మయ ప్రపశ్యామి జ్ఞానానాం జ్ఞానోత్తమం యజ్ఞాతమయ సర్వే సిద్ధిమితోగత. జ్ఞానము అత్యుత్తమైన పరమ జ్ఞానము మీకు చెప్పబోతున్నాను. నిత్య జ్ఞానము విన్న మునులు, ఋషులు, మహర్షులు సంసార బంధములను విముక్తిపడి తమ జీవితాన్ని పరిపూర్ణమవుతున్నారు. అతి జ్ఞానం నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను కాబట్టి కేవలం సావధాన చిత్తువై వినకుండా జాగ్రత్త వస్తువులు వినాలని కోరుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ నిజానంద దీక్షితం ఒడిశ నరసింహరాజు నామాంకితం సత్కురుతే నమో నమః. వేల సంవత్సరాలుగా మనిషి చేస్తున్న ఆలోచనలు, సేకరించుకునే జ్ఞానం, నిర్మించుకున్న సిద్ధాంతాలు, మన సంస్కృతి నుంచి పుట్టిన సాంప్రదాయాలు ఇవేమీ మనిషిని ఖాళీ చేయలేకపోయాయి. అలాగే సమాజాన్ని నిరాశమైనలోకంగా చేయలేకపోయాయి. ఇంకా మనిషిలోని అశాంతి, అసంతృప్తి, ఘర్షణ, హింసా ప్రవృత్తి ఇవేవి విడిచలేకపోయాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఇవేవి విడిచలేకపోతున్నవి. అచల పూర్వాలు విన్నవారు కూడా అచలంగా ఉండక ప్రతిదానికి చలిస్తూ చంచలంగా ఉంటున్నారు. దీనికి మూల కారణం ఏమనగా వివరించి చూసినప్పుడు మనం చిన్నప్పటి నుంచి పోగు చేసిన జ్ఞాన పరంపర అనగా కుల మత భేదభావాలు, భయాలు, గతాన్ని లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలు వీటి యొక్క ప్రభావంతోనే మనం అలవాటు సాగుతున్నాం. ఎప్పటి వరకు ఈ భేదభావాలను ఎరగొట్టము అట్టి వరకు మన ఆత్మస్వరూపాన్ని ఎరగలేము, అచలతత్వాన్ని ఎరగలేము. దీన్ని మన అనుష్ఠానం పూజ విధానంలో కులము, గోత్ర, వర్ణాష్టము, కుటిలము, నేను నీవని భేదము దీనిలోన నివుడి ఉన్నది కనుక దీన్ని ఎగరగొట్టున్నాను. కేవలం కులమత భేదాన్ని ఎగరగొట్టమని చెప్పినారు. ఏదైతే వర్ణాష్టములో అటువంటి వర్ణాష్టము కూడా ఎగరగొట్టాలి. మనం ఇంకా కులమత భేదభావాలను పెట్టుకున్నాము. ఎప్పటి వరకు ఈ కులమత భౌతికపరమైన భేదము ఎగరగొట్టము అట్టి వరకు మన ఆత్మస్వరూపాన్ని మనం ఎరగలేము, ప్రకృతి యొక్క మర్మాన్ని తెలుసుకోలేము, మళ్ళీ ఈ జనన మరణ చక్రాన్ని దాటి వెళ్ళలేము. ఒక మాటలు చెప్పాలంటే మనం పరిపూర్ణంగా జీవించాలంటే మన ఏదైతే మూడున్న ఆలోచన అన్నీ ఎగరగొట్టాలి. ఇంతట్టు ఏదైనా తప్పు ఉంటే ఈ సభాముఖంగా నా తప్పుని సరిదిద్దాలని పెద్దగా కోరుకుంటున్నాను. నితిన్ గారు బాగా చెప్పినారు.